నెల్లూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరా భవన్లో నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అమరావతిని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా పార్లమెంట్లో సంపూర్ణ మద్దతు ప్రకటించిందన్నారు. ప్రత్యేక హోదా విభజన హామీలు నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు ప్రధాని మోదీ ఆనాడే శాశ్వత రాజధానిగా చట్టం తీసుకొచ్చి ఉంటే నేడు అమరావతి ఎంతో అభివృద్ధి చెందేదని, వైసీపీ అనిశ్చిత నిర్ణయాల వల్ల రాష్ట్రం కుంటుపడిందని అన్నారు. అమరావతిని భ్రమరావతి చేయకుండా రాష్ట్రానికి న్యాయం చేయాలని అన్నారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ విభజన చట్టంలో పేర్కొన్న అన్ని అంశాలను సాధించాలని, ఇకనైనా ప్రత్యేక హోదా సాధించేందుకు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు డాక్టర్ యశోధర, జిల్లా ఉపాధ్యక్షుడు బాల సుధాకర్, ప్రధాన కార్యదర్శి కె సంజయ్ కుమార్, లీగల్ సెల్ కన్వీనర్ సుధీర్, రూరల్ మల్లికార్జున్ రెడ్డి, అల్లావుద్దీన్, హనీఫ్, గిరి, రాజశేఖర్, ఎం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. మా కాంగ్రెస్ పార్టీ విభజన చేయడానికి ప్రధానంగా కల కారణము ప్రెషర్ రెండు పక్కల నుంచి తెలంగాణ ప్రజలు మాకు అన్యాయం జరిగిపోతుంది అని చెప్పి వాళ్ళు కూర్చుని ఆంధ్ర వాళ్ళు అసలు వాళ్ళే పొరతక్కు వాళ్ళ అడ్డం అన్నట్టు ఇద్దరు అన్నదమ్ముల్లాగా గొడవలు వేసుకుంటుండడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ ఆ రోజు తీసుకున్న డెసిషన్ ఏంటంటే కలిసి ఉండి గొడవలు పడే కంటే బెస్ట్ విడిపోయి ఎవరిది వాళ్ళది డెవలప్ చేద్దాము అని. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకసారి తీసుకున్నామంటే మహారాష్ట్ర నుంచి గుజరాత్ విడిపోయిన తర్వాత చాలా బాగా డెవలప్ అయింది గుజరాత్. అది విడిపోకుండా ఉండుంటే మహారాష్ట్ర, ముంబయి ఆ వీటిల్లోనే ఉండిపోయి అది పెద్దగా బయట వచ్చేది కాదేమో. విడిపోవడం వల్ల అది బాగా డెవలప్ అయింది. యాక్చువల్గా అట్లే ఉత్తరప్రదేశ్ నుంచి విడిపోయిన రాష్ట్రాలు కానివ్వండి, అట్లా విడిపోయిన రాష్ట్రాలు ఎప్పుడు కూడా రీజనబుల్గా బాగా డెవలప్ అయినాయి. లేకపోతే కలిసి ఉన్నప్పుడు ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో వివక్షకు గురి అవుతున్నాయి. అందుకోసం అని చెప్పి విభజన ఓకే ఇన్ని ఇబ్బందుల మధ్య నడుస్తుంది కాబట్టి మనం విభజించడానికి ఒప్పుకుంటామని విభజన చేయడం జరిగింది. విభజన చేసే రోజు ఆ రోజు ఖచ్చితంగా ఏమేమి చెయ్యాలా అనేది ప్లాన్ చేశారు. జస్ట్ లైక్ దట్ రెండు కాగితాలు చించినట్టు చించలేదు. ప్రతి దాంట్లోనూ ప్లానింగ్. ఆంధ్రప్రదేశ్కి మనకు క్యాపిటల్ వెళ్ళిపోయింది. అందుకోసం అని చెప్పి ఏమేం చెయ్యాలా అనేది చాలా గొప్పగా ప్లాన్ చేసే విభజన చేశారు. అత్యంత మేధావి అయిన మన్మోహన్ సింగ్ గారు ఉండేటప్పుడు అది తెలియకోకుండా పిచ్చిగా జరిగే అవకాశమే లేదు. అవన్నీ పక్కా ప్లానింగ్ ఉంది. కానీ ఆ తర్వాత వెంటనే మనం గవర్నమెంట్ లూజ్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత టీడీపీ పార్టీ, వైసీపీ పార్టీ వీళ్ళందరూ కూడా ఎవరు స్టేట్లో దీంట్లోకి వచ్చిన పొజిషన్లోకి వచ్చినా సరే వెంటనే వెళ్ళి సెంటర్లో వాళ్ళ ముందు వెళ్ళి సాగిలు పడుతున్నారు. సెంటర్లో వెళ్ళి వాళ్ళ ముందు సాగిలు పడి వాళ్ళకి సరెండర్ అవుతున్నారే తప్పిస్తే వాళ్ళతో అలయన్స్ పెట్టుకోవడం ఓకే, వాళ్ళ ప్రాబ్లం, అది మాకు సంబంధం లేదు. అలయన్స్ ఎవరెవరితో అయినా పెట్టుకోవచ్చు. అలయన్స్ పెట్టుకొని 1% కూడా ఎవరు వర్క్ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న 5 years 10 yearsలో ఒక క్యాపిటల్ అది ఏదన్నా సరే ఆయన నమ్మిన సిద్ధాంతం ప్రకారం కూడా ఆయన ముందుకు తీసుకొని పోలేదు. సెంట్రల్ గవర్నమెంట్తో అలయన్స్ పెట్టుకొని ఉండడం వల్ల శుభ్రంగా బోలెడంత ఇవి వాళ్ళు చేసి ఉండొచ్చు, అది చేయలేదు. ఇంకా నెక్స్ట్ చూస్తే టీడీపీ వచ్చింది. టీడీపీ మళ్ళీ చూస్తే సర్ప్రైజింగ్లీ టీడీపీ అలయన్స్ ఉంది. టీడీపీ వాళ్ళ అలయన్స్ పెట్టుకునే వాళ్ళు రూలింగ్లోకి వచ్చారు. అలయన్స్ పెట్టుకొని రూలింగ్లోకి వచ్చి టీడీపీ కూడా ఏమీ చేయట్లేదు. టీడీపీ కూడా గమ్మున కూర్చుని ఉందన్నమాట. నా ఉద్దేశం అయితే వీళ్ళందరినీ గురించి ఆలోచించేది అనేది నాకైతే అనవసరం అనిపిస్తుంది. ఇప్పుడు కూడా పార్లమెంట్లో కూర్చొని మన స్టేట్ గురించి మాట్లాడిన వాళ్ళు మాణిక్యరావు గారు మాట్లాడారు కానీ మిగతా వాళ్ళు ఎవరు ఇప్పుడు రూలింగ్లో ఉండే టీడీపీ కానివ్వండి, వైఎస్ఆర్సీపీ ముందున్న వైఎస్ఆర్సీపీ లీడింగ్ కానివ్వండి, అపోజిషన్ అపోజిషనే లేకుండా చేశారు వీళ్ళు. బట్ స్టిల్ అపోజిషన్ లీడర్ లాగా కాకపోయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు కూడా ఏమీ ప్రెషర్ ఇవ్వట్లేదు, ఎవరికి వాళ్ళు గమ్మున కూర్చుంటున్నారు. నేను నా పక్క నుంచి సపోజింగ్
ఒకవేళ మా గవర్నమెంట్ అంటూ వస్తే నేను చేయాల్సిన హామీ నేను చేయాల్సింది డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్కి ఏదైనా జరిగేట్టు నేను కాంగ్రెస్ పార్టీ సెంటర్లో పవర్కి రావడం అనేది 200% ఫ్యాక్ట్. సో నేను పొజిషన్లోకి వచ్చే అవకాశం ఉంది అనుకున్నాం. వచ్చింది అంటే డెఫినెట్గా నేను స్టిక్ ఆన్ అయి ఉంటాను. మన ఆంధ్రప్రదేశ్కి అది స్టేట్ క్యాపిటల్ని బిల్డప్ చేయడం కావచ్చు, మరి ఇంకేదన్నా కావచ్చు. సో ఏ విధంగానైనా ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు గారే జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఎందుకు అసలు ఏమీ స్టేట్ గురించి ఆలోచించకుండా మోడీ గారికి భయపడడానికి సరిపడింది. మోడీ గారు వెళ్ళి ట్రంప్కి భయపడడం జరిగింది. చక్కగా ట్రంప్ తోలు బాగానే ఇరాన్ వాళ్ళు ఒలిచేశారు. సో ఇంకా ట్రంప్ కూడా కొద్దిగా దిగుతాడు అనుకుంటాను. సో ఆయనతో పాటు ఈయన అప్పటికే మోడీ గారు దిగిపోయారు, భూమిలోకి దిగున్నారు, ఇప్పటికి గ్రౌండ్ లెవెల్కి వచ్చారు. ఇంకా పాతాళానికి ఆయన వెళ్ళిపోతారు. వ్యవహారాల ఇన్ఛార్జ్ అయినటువంటి మాణిక్యం ఠాగూర్ ఒక ఎంపీగా ఈ రాష్ట్రం సంబంధించినటువంటి విభజన చట్టంలో హామీలు, ప్రత్యేక హోదా విషయం అయితేనేమి, ఇండస్ట్రియల్ కారిడార్స్ అయితేనేమి, ఇన్సెంటివ్స్ అయితేనేమి, వీటన్నిటి మీద మాట్లాడుతుంటే కనీసం మన రాష్ట్రం నుంచి 25 మంది ఎంపీలు, 11 మంది రాజ్యసభ సభ్యులుండి విభజన చట్టంలో పెట్టినటువంటి వాటి మీద ప్రస్తావించకుండా, ఒక్క మాట మాట్లాడేటటువంటి దమ్ము ధైర్యం లేకుండా ఈ రాష్ట్ర ప్రయోజనాలు పణంగా పెట్టి వాళ్ళు ఊరికే చంద్రబాబు గారికి భజన చేసుకున్నారు తప్ప, లేదంటే ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి భజన చేసుకున్నారు తప్ప, ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడింది ఒకే ఒక వ్యక్తి నిన్న పార్లమెంట్లో మా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్. ఆయనకి ప్రత్యేకంగా కూడా ఈ రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు రాజధాని విషయంలో నేను జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘంగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మేము అమరావతికి వ్యతిరేకం కాదు, అమరావతి శాసన రాజధాని లేదా న్యాయ రాజధాని ఇట్లా 3 ముక్కలాట ఆడాము, కానీ అమరావతిని మేము రాజధానిగానే గుర్తించామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఈరోజు మేము సూటిగా అడుగుతున్నాం, మీకు ప్రభుత్వం వచ్చింది, ఈరోజు ఏదైతే 5 ఐకానిక్ టవర్లు తెలుగుదేశం ప్రభుత్వం అక్కడ నిర్మిస్తుందో అవి శాసన రాజధానికి సంబంధించినటువంటి బిల్డింగ్సే కదా. సచివాలయం కావచ్చు, జిఐడి బిల్డింగ్ కావచ్చు, సీఎం క్యాంప్ ఆఫీస్ కావచ్చు, 5 ఐకానిక్ టవర్లో శాసన రాజధానిని నిర్మిస్తుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం ప్రభుత్వం అవినీతి చేస్తుందంటున్నారు. మీరు శాసన రాజధానిగా అమరావతిని మీరు గుర్తించినప్పుడు ఈ 5 సంవత్సరాలలో కనీసం ఒక కొబ్బరికాయ కొట్టి ఒక ఇటుకరాయి పెట్టారా? మీరు రాజధానికి రైతులు భూములు ఇచ్చిన రైతులు నష్టపోయి వాళ్ళు ఉద్యమాలు చేస్తుంటే వాటికి సంబంధించినటువంటి రైతుల ఇబ్బందులు గమనించైనా మీరు శాసన రాజధానిగా అయినా దాన్ని గుర్తించి దాన్ని డెవలప్ చేయాలనే ఆలోచన మీకు ఎందుకు రాలేదని అడుగుతున్నాం. ఈరోజు మళ్ళీ కొత్తగా మా వి గన్ అంట, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని కలిపి మా వి గన్. అసలు ఈ రాష్ట్ర ప్రజల్ని ఏమి చేయాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? మీలో ఉండేటటువంటి ఆలోచనలు ఏంటి? ఈరోజు అవినీతి జరుగుతుంది అంటున్నారు. స్క్వేర్ ఫీట్కి 4,000 రూపాయలు కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఇక్కడ 11,000 నుంచి 14,000 చెప్పారు. మరి టెండర్లలో పార్టిసిపేట్ చేసి ఇంత అవినీతి జరుగుతుంటే మీరు అవినీతి పైన పోరాటం ఎందుకు చేయట్లేదు? వాటి మీద ఎందుకు కోర్టులకు వెళ్ళట్లేదు? అంటే మీకు అవినీతిలో కూడా భాగస్వామ్యం ఉందా? మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. శాసన రాజధానిగా మీరు దాన్ని ఒప్పుకుంటున్నారు, ఓకే. ఈరోజు జరిగేటటువంటి 5 ఐకానిక్ టవర్లు కూడా శాసన రాజధానికి నిర్మాణానికి సంబంధించినటువంటి మేము భావిస్తున్నాం. మీరు 5 ఏళ్ళుగా కనీసం శాసన రాజధానిగా మీరు ఆ రాజధానిని మీరు గుర్తించినప్పుడు ఇదే ఐకానిక్ టవర్లు మీరు రివర్స్ టెండర్లకు వెళ్ళి, మన కొత్త ప్రాసెస్ ఉంది కదా, టెండర్లకు రివర్స్కి వెళ్ళి మీకు నచ్చిన కంపెనీలు కట్టబెట్టి ఈరోజు అవి పూర్తి చేసి ఉండొచ్చు కదా. ఈరోజు పార్లమెంట్గా అంటే అదొక సిద్ధి. ఇట్లాంటి ఆలోచనలు మానేయండి. అక్కడ మీరు ఏదైతే ప్రస్తుతం అమరావతిగా కేంద్రం చట్టంలో పెట్టడం జరిగింది, ఆంధ్ర రాజధాని అమరావతిగా కొనసాగించండి, విభజన హామీల కోసం కొట్లాడండి, అప్పుడు మిమ్మల్ని హర్షిస్తారు తప్ప ఇట్లాంటి కన్ఫ్యూజన్ నిర్ణయాలు తీసుకోవద్దని జగన్మోహన్ రెడ్డి గారు సూచిస్తున్నాం. అదేవిధంగా కూటమి నాయకులు కూడా చెప్తున్నాం, ప్రత్యేక హోదా కోసం ప్రతి ఒక్కరు కొట్లాడాలి. ప్రత్యేక హోదా వస్తేనే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది, పరిశ్రమలు వస్తాయి, మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క ఎజెండా ప్రత్యేక హోదా సాధించడం, దానికోసం పోరాటం కొనసాగిస్తుంది.